హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ప్రేరణ ఏబీ తాలూకు డీటెయిల్స్ అండి. ఐఎమ్ వెరీ సారీ, నిన్న లైవ్లో అయిపోయింది. నేను చూసేటప్పటికే నబీల్ ఏబీ చూశాను, ఇచ్చాను. నెక్స్ట్ డే చేద్దాం అనుకున్నా. ఈ రోజంతా బయటే ఉన్నాను. ఇప్పుడే వచ్చి లేట్ చేయకుండా మొత్తం చూసి చేస్తున్నాను అనమాట. సో ప్రేరణ ఏబీ చాలా ఎమోషనల్గా కొనసాగింది. ఇంకోటి ఏంటంటే, నాకేమనిపించింది అంటే, ప్రేరణ గురించి బిగ్ బాస్ చెప్పిన మాటల కంటే ప్రేరణ ఏవి అయిపోయాక తనకు తాను చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో ఎక్స్ట్రాడినరీ అనిపించినాయి. అంటే ఆహ్, నాకేమనిపించిందంటే, ప్రేరణ లాంటి పర్సన్‌కి ఆహ్, మా ప్రేరణ తెలుసు మనకి. ఏంది, డగ 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 అలానే మాట్లాడుతానే ఉంటది. ఆ మాట్లాడే ప్రాసెస్‌లో సో, చాలా బాగా అంటే విడిగా అయితే నామినేషన్స్‌లో గంటలు గంటలుగా ఉంటది కాబట్టి మనకి అట్లా అనిపించిద్దేమో గానీ, ఇక్కడ మాత్రం చాలా బాగా ఆర్టిక్యులేట్ చేసిందనిపించింది. అంటే ఆహ్, తన జర్నీని తాను అంటే సెల్ఫ్ రెట్రోస్పెక్ట్ చేసుకున్న తీరు నాకు సూపర్ అనిపించింది. దాన్ని నేను పర్సనల్ లైఫ్‌లో గాని ఇవన్నీ అప్లై చేస్తే నా లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పిన డైలాగ్ ఎక్సలెంట్ అనిపించింది. ఎందుకంటే అక్కడ అక్కడ ప్రేరణ ఒక్కటే వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్, దట్ టూ ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి. ఒక మ్యారేజ్ అయిన అమ్మాయిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపియటమే సూపర్ అసల. సో, నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి థాంక్స్ చెప్పుకోవాలని ప్రేరణ చాలా సార్లు అనింది. నేను ఫస్ట్ థాంక్స్ చెప్పాల్సొస్తే నా ఫ్యామిలీ మెంబర్స్‌కే అని. సో, ఎందుకంటే స్ట్రగుల్ ఉంటది గదా! 8 మంత్స్ మ్యారేజ్ అయ్యి ఒక హౌస్‌కి రావటం అంటే అంత ఈజీ గాదు. సో, దట్టు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి. బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోకి రావాలంటే చాలా గట్స్ కావాలండి. అంటే ఇప్పుడే మ్యారేజ్ అయింది. ఇక్కడ ఎలా పోర్ట్రే చేస్తారో ఏమో, బయట ఏమనుకుంటారో ఏమో ఇట్లా. బట్ మీరు మీరు గమనించారా ఒకసారి ప్రేరణ వాళ్ళ హస్బెండ్‌ని ఓంకార్ అనుకుంటా. ఓంకార్ వచ్చినప్పుడు ఒక డైలాగ్ అడుగుతాడు. ఫ్యూచర్‌లోకెళ్ళి మీ హస్బెండ్‌తో ఉన్న అవి గుర్తుకు తెచ్చుకుంటారా? పాస్ట్‌లోకెళ్ళి ఏదన్నా మెమరైజ్ చేసుకుంటారా అంటే, ఫ్యూచర్‌లో ఎలాగో నాతోటి శ్రీపాదే ఉంటాడు. శ్రీపాద్ నన్నొదలడు. నేను శ్రీపాద్‌ని వదలను. పాస్ట్‌లోకెళ్తే మాత్రం ఇంకొన్ని సంవత్సరాల వెనక్కెళ్ళి అంటే బీటెక్ ఫోర్త్ ఇయర్ కాకుండా బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోకెళ్ళి ఇంకా ఆయనకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తానని చెప్పింది కదా! అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ చాలా అండర్‌స్టాండింగ్ ఉంది. అంటే నాకేమనిపించిందంటే అంటే ప్రేరణను తప్పుపట్టం కాదు గానీ, ప్రేరణ కొంచెం అగ్రెసివ్ అయినా, ప్రేరణ కొంచెం ర్యాష్ అయినా గానీ, శ్రీపాద్ అర్థం చేసుకునే తత్వం ఉన్న వ్యక్తి అని అనిపించింది. సో, అతను నెమ్మదిగా మాట్లాడటం గానీ, సో, అది మార్చుకో, ఎందుకు కిచెన్ విషయంలో అంత నీకు? వదిలేసేయి కిచెన్‌ని అని చెప్తాడు గదా! సో, నీ ఉద్దేశ్యం మంచిదని బయట ఎలా అర్థం చేసుకుంటారు ఇయన్నీ చెప్తాడు గదా! సో, దాన్ని బట్టి చూస్తే చాలా, చాలా, చాలా నెమ్మదస్తుడు. చెప్పే విషయం కూడా చాలా కూల్‌గా చెప్పే ఇదనిపించిందనమాట. సో, ఆ విషయంలో షీ ఈజ్ లక్కీ. అది తెలుసు గాబట్టే తనకి సో, అంత బాగా ఆడగలిగింది. సో, సూపర్ అనిపించింది. యెస్, ఒక్కసారి ఆమెను పిలవంగానే జస్ట్ గార్డెన్ ఏరియాలో దానికంటే ముందు గైస్, ఇఫ్ యూ ఆర్ ప్రేరణ ఫ్యాన్స్ ఓటేసుకోండి. ఎందుకంటే ఇంక 3 గంటలే ఉంది. ఒక ప్రేరణనే కాదండి. ఇఫ్ యూ ఆర్ గౌతమ్ ఫ్యాన్ గౌతమ్‌కి, నిఖిల్ ఫ్యాన్ నిఖిల్‌కి, నబీల్ ఫ్యాన్ నబీల్‌కి, అవినాష్ ఫ్యాన్ అవినాష్‌కి ఏసుకోండి. ఎందుకంటే నాకు కుదరక ఇంకా ఎక్కువ లైవ్ గాని ఏది కూడా చేయలేదు. నిన్న కూడా నాకు బాగా హెక్టిక్ అయ్యి. సో, ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉంది. అది ఒకటండి, సింపుల్ లాజిక్. ఒక రోజులో 24 గంటలు ఉన్నాయనుకో, మధ్యాహ్నం చేసినా, ఇప్పుడు చేసినా, మధ్యాహ్నం ఆల్రెడీ ఓటేసినోళ్ళు ఎలాగో ఎయలేరు. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓటేసారనుకో, ఇప్పుడేసిన ఓటు పడ్డట్టే. సో, మీరు చేయాల్సిందల్లా ఓటేసుకోవటం. ఇఫ్ యూ రియల్లీ లైకింగ్ ప్రేరణ, ప్రేరణకు ఓటేసుకోండి. ఎందుకంటే టైం లేదక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎపిసోడ్ అయిపోయేసరికి కూడా టైం పట్టిద్ది కాబట్టి, ఓట్లేసుకునే ప్రయత్నం చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి మాత్రం ఖచ్చితంగా ఓటేసుకోండి. సో, ప్రేరణ వచ్చేస్తది. వచ్చేసేయంగానే అక్కడ కటౌట్ లాంటివి పెడతారు కదా! శ్రీపాదు అన్నట్టు చూస్తది. ఆ ఫోటోస్ అన్నీ చూసేటప్పుడు అంటే ఉంటాయి కదా! బుక్ ఆఫ్ డైరీస్, అవి చూసేటప్పుడు ఒక మేకప్ లేని ఫోటో చూసి, అయ్యా! ఈ ఫోటో వద్దన్నట్టు అంటది. వద్దన్నట్టు అంటదన్నమాట. కొన్ని కొన్ని ఫోటోలు చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయ్యిద్ది. ఇంకా తెలిసిందేగా, బిగ్ బాస్ హౌస్‌లో ప్రతిదీ చూసి నేనేంటి ఎక్కువ షార్ట్స్‌తోనే ఉన్నానన్నట్టు మాట్లాడుకుంటదన్నమాట. అంటే తన జర్నీ మొత్తం మాక్సిమం విడిగా ఉన్నప్పుడు వాళ్ళు షార్ట్స్‌తోనే ఉంటారు గదా! అన్ని ఫోటోస్ అలాగే అనిపిస్తున్నాయి అన్నట్టు అంటదన్నమాట. తర్వాత బిగ్ బాస్ ప్రేరణ గురించి ఏం చెప్పాడో చూద్దాం. బిగ్ బాస్ ప్రేరణ గురించి ఏం చెప్తా అంటే, నిన్నటికి నిన్నకి, నేటికి, రేపటికి మధ్య తేడా మనిషి సాధించే మార్పు. అంటే నిన్నెలా ఉన్నామో నేడలా ఉండకూడదు. నేడెలా ఉన్నామో రేపలా ఉండకూడదు. అంటే మన దైనందిక జీవితంలో మనకెదురయ్యే ఏవైతే లెసన్స్ ఉంటాయో వాటిని నేర్చుకుంటా మనల్ని మనం చేంజ్ చేసుకుంటా ఉండేదే లైఫు అని చెప్పాడు. అరే మాకు తెలుసులేరా ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పు అనుకుంటున్నారు కదా మీరు. అంతే. కొంచెం ఏదో తుత్తరెక్కువ. ఆ లైన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశా అంతే. రైట్. నిరంతరం నేర్చుకునే గుణం, నిరంతరం, నిరంతరం నేర్చుకునే గుణం ఏదైతే ఉందో అది బాగా నిలబడుతుంది అని చెప్తా. అంతా నేను అనే అహం మాత్రం పడగొడుతుంది. అంటే ఏం లేదు. కంటిన్యూయస్ సెల్ఫ్ లెర్నింగ్ ఏదైతే ఉందో మనల్ని నిలబెట్టిద్ది.
మొత్తం నాకే తెలుసంటే పడగొట్టిద్ది. అంతా నేనే, సర్వం నేనే, నాకే తెలుసు, మీకెవరికి తెలీదనుకుంటే పడగొట్టిద్ది. ఒక ఒక రకంగా ఆమెకన్నీ ఇలా ఉండొద్దు అని చెప్పినట్టే అనిపిచ్చింది. అందుకే నేను చెప్పింది 'బిగ్ బాస్' అన్న మాటల కంటే 'ప్రేరణ' చెప్పిన డైలాగులే నాకు బాగా నచ్చిందనేది. ఆ! అంతా అనే అహం పడగొడుతుంది. సందర్భానుచితంగా మిమ్మల్ని మీరు మార్చుకున్న తీరు మిమ్మల్ని ఈ స్థానంలో నిలబెట్టింది. అంటే ఇలా ఉన్నా గాని కొన్ని కొన్ని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మార్చుకుంటా వచ్చారు గాబట్టే ఆహ్, 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 ఆ తీరే మిమ్మల్ని టాప్ 5లో నిలబెట్టిందని చెప్పడం. ఆ తర్వాత పసిపాపగా అమాయకత్వంగా అడుగుబెట్టిన మీరు మిమ్మల్ని చాలామంది ఆడియన్స్‌కి దగ్గర చేసింది అంటాడు. మీరెప్పుడు ఫస్ట్ బెంచర్ స్టూడెంట్. ఓకే. నియమాలు పాటించటంలో మీ తర్వాతే. సో, ఈ కారణంగానే మీరు కొంచెం శత్రువులు పెంచుకున్నారు అన్నట్టు చెప్తాడనమాట. బట్ ఓటమిని ఒప్పుకొని మీ తీరే మిమ్మల్ని గెలుపుకి దగ్గర చేసింది. ఆ! తర్వాత మెగా చీఫ్‌గా ఆ! మెగా చీఫ్‌గా తన, మన అనే భేదం లేకుండా మీరు ప్రవర్తించిన తీరు కొంతమందిని కష్టపెట్టినా, మీరు మంచిగానే చేశారన్నట్టే చెప్తాడు. చెప్తా సో, ఇంటి సభ్యు ఈ లైన్ బాగా చెప్తా. ఇంటి సభ్యుల దృష్టిలో మీరు వరస్ట్ మెగా చీఫ్ ఏమో, కానీ నా దృష్టిలో మాత్రం బెస్ట్ మెగా చీఫ్. ఈ లైన్‌కి ఏడ్ చేస్తది ప్రేరణ. ముందు ఇయన్నీ పక్కన పెట్టి. ఎందుకంటే, ఆమె మాక్సిమం లో అయిన సందర్భం మెగా చీఫ్. అప్పటిదాకా మెగా చీఫ్ కానందుకు బాధపడింది. మెగా చీఫ్ అయ్యాక ఎలా చేద్దా అని అనుకున్నోళ్ళందరికీ మెగా చీఫ్ అయ్యాక ప్రతి ఒక్కరితో సమస్యే. ఆ మెగా చీఫ్ అయ్యాక మాక్సిమం గొడవలు. విష్ణుతో గొడవ, గౌతమ్‌తో గొడవ, అవినాష్‌తో గొడవ, టేస్టీ తేజతో గొడవ, నిఖిల్‌తో కూడా ఒకసారి చిన్న గొడవ. అందరితో గొడవలవుతాయన్నమాట ఏదో ఒక సందర్భంలో. సో, అంటే తెలుసు కదా! ఆ పని చేస్తే కొంచెం చిరాకు పెంచుకుంటది. ఆ చిరాకులేందంటే అనేస్తాయి. ఇక్కడ రెండండి. మొన్న నా లైవ్‌లో రాజు అనే పర్సన్ కూడా చెప్పాడు. సో, అంటే మన ఇంట్లో ఎవరన్నా చేశారనుకో ఇలా, బాగా పని చేసేటప్పుడు మనం ఏదైనా డిస్టర్బ్ చేసామనుకో కోపమొస్తది. కోప్పడతారు. బట్ ఆ లైన్ ఆ డిఫరెన్స్‌ని గుర్తించగలగాలి. ఇప్పుడు మన ఇంట్లో మన అక్కో, మన తమ్ముడో, మన నాన్నో, మన అమ్మో అంటే పడతాం. బయట పడరుగా. ఇది మనమే కాదు ఎవరైనా సరే. సో, కొంతమందికి ఎలా ఉంటదంటే ఇంట్లో ఉన్నట్టు అక్కడ కూడా బిహేవ్ చేస్తారు. కొంచెం చిరాకు పడ్డప్పుడు ఇంట్లో ఏ మాట అయితే అంటామో ఆ మాట జారేసామనుకో, మన ఇంట్లో వాళ్ళు మన మాట పడతారబ్బా! అట్ట పడరుగా. సో, అవే ఇటువంటివి తెలుసుకోవాలన్నట్టే చెప్పింది. ప్రేరణ కూడా తన మాటల్లో ఈ లైన్ బాగా చెప్పింది. ఇటువంటివి తెలుసుకుంటే నా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ 2 బావుంటాయి అన్నట్టు కూడా చెప్తది. సో, ఇక్కడ ఆ పాయింట్. ఆ! కానీ నా దృష్టిలో బెస్ట్ మెగా చీఫ్. కానీ నువ్వలా అంటే 'బిగ్ బాస్' చెప్పడం ఏందంటే, నువ్వలా ఎందుకు బిహేవ్ చేసావో నాకు తెలుసు. దీనికి ముందే ప్రీ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాడుగా ఏమని? నువ్వు నియమ నిబంధనలతో ఉంటావు కాబట్టి కొంచెం అయి కఠినతరంగా ఉంటాయి గానీ, నీ మెంటాలిటీ అంతా అన్నట్టు చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మీ స్నేహితులైనా తప్పు చేస్తే నామినేట్ చేసే గుణం మీది అన్నట్టు చెప్తాడు. మీ ఫ్రెండ్స్ అయినా ఆహ్, మీ ఫ్రెండ్స్ అయినా తప్పు చేస్తే మీ ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ కోసం నిలబడకుండా బాగా మాట్లాడతారు. సిట్యుయేషన్ వచ్చినప్పుడు అన్నట్టు చెప్తాడు. నాకిదేంటంటే సంచాలక్‌గా అనిపించింది. మీకు గుర్తుందా ఒకసారి సంచాలక్‌గా పృథ్వీని 'ఐ యామ్ ద మెగా చీఫ్' అనే దాంట్లో నబీల్ గెలుస్తాడు. పృథ్వీ ఓడిపోయినప్పుడు పృథ్వీకే ఇవ్వాల్సింది అంటది కదా! సో, అక్కడ మనం చాలా హై చెప్పుకున్నాం ప్రేరణ గురించి. సంచాలక్‌గా చాలా కరెక్ట్‌గా చేసింది ఆ పాయింట్. అసలు ఫస్ట్ అంతా సూపర్ అబ్బా! యు మ్యా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావటంతోటి ఏమైందంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడంతోటి ఇన్‌సెక్యూరిటీ పెరిగింది ఈళ్ళకి. ఈ ఇన్‌సెక్యూరిటీలో భాగంగా తప్పులెక్కువ చేశారు. దానివల్ల వీళ్ళ గేమ్ డౌన్ అయింది. అందుకే చూడండి ఫస్ట్ హాఫ్ చాలా బాగా కనపడిద్ది మీకు. 'ప్రేరణ' గేమ్ గాని, 'నబీల్' గేమ్ గాని, ఆ తర్వాత కొన్ని కొన్నున్నాయి. 'ప్రేరణ' మనుషుల మీద ప్రవర్తించే తీరు గాని, అయి కొన్ని నాకు నచ్చవు. అయి ఆల్రెడీ చెప్పేసా. కొన్ని వర్డ్స్ లూజ్ అవ్వటం గాని, సో ఇవన్నీ. అయితే ఆ తప్పులు ఆమె కూడా అడ్మిట్ అయింది. సో, ఆ తర్వాత మొండితనం మిమ్మల్ని మీలో ఉన్న మొండితనం మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళకి చెమటలు పట్టేటట్టు చేసింది. ఇది ట్రూ. ఎందుకంటే కొంతమంది తప్పితే. కొంతమంది ఆమెతో ఫైట్ చేసినా, కొంతమంది ఓయమ్మ ప్రేరణతో జాగ్రత్తగా ఉండాలిరా బాబు! ఇప్పుడెందుకు? ఇప్పుడేదైనా అన్నా, ఇప్పుడేదైనా జేసినా మన డ్యూటీ మనం జేయాలి. లేపోతే ఆమె వచ్చి చేయమంటదో అనుకున్న రేంజి క్రియేట్ చేసిందేమ. ఆ ఒక్క తత్వం మిమ్మల్ని టాప్ 5లో పెట్టే విధంగా చేసింది. సో, మీ అల్లరిని ప్రేక్షకులతో పాటు బీబీ గూడా మిస్ అయ్యాడు. సేమ్ శేఖర్ భాష చెప్పిన డైలాగ్. శేఖర్ భాష రిటర్నొచ్చి ఏం జెప్తాడు? ఎక్కడరా ఆ పసిపాప ప్రేరణ ఎక్కడ? ఆ అల్లరి చేసే ప్రేరణ ఎక్కడ? పూర్తిగా మారిపోయావు. వర్డ్స్ వదిలేస్తున్నావు. మనుషులను చూసే తీరు మారిపోయింది. ఇయన్నీ జెప్తాడు గదా! సో, సేమ్ 'బిగ్ బాస్' గూడా ఆ లైన్ కోట్ చేసాడు జూసారా? మీ మీ అల్లరిని ప్రేక్షకులతో పాటు బీబీ మిస్ అయ్యాడంటే సెకండ్ హాఫ్‌లో అది మిస్ అయిందని. సో, మ్యారేజ్ అయినా కానీ ఆ! మ్యారేజ్ అయినా గాని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇవేమి అడ్డు రాదు అన్నట్టు ప్రూవ్ చేశానని చెప్తాడు. అయిపోద్ది. చాలా ఎమోషనల్ అయిద్ది. అందరి దృష్టిలో మీరు వరస్ట్ మెగా చీఫ్ అవ్వచ్చు గానీ, నా దృష్టిలో బెస్ట్ మెగా చీఫ్ అన్నప్పుడు ఇంక ఆపుకోలేకపోద్ది. టప 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 ఏడ్చేస్తాయి. అయితే ఇక్కడ ప్రేరణ.
బీబీ, బీబీ, 'బిగ్ బాస్' ఏడిపిచ్చేస్తున్నారు 'బిగ్ బాస్.' నీట్‌గా రెడీ అయ్యొచ్చాను. ఏడిస్తే అంటే ఉన్నవాళ్ళు చాలా నీట్‌గా రెడీ అయ్యొచ్చింది 'ప్రేరణనే.' మీరు చూడండి 'ప్రేరణ' ఇది చాలా రిఫ్రెషింగ్‌గా ఉంటది. చాలా నీట్‌గా రెడీ అయ్యి వస్తది. సో, ఆ 'బిగ్ బాస్' చెప్పే డైలాగులకి ఇంకా ఏడ్చేస్తా ఉంటదనమాట. ఏడ్చేస్తాను. ఇక్కడ ఆమె కెరీర్ గురించి చెప్పిద్దబ్బా! అసల చాలా అంటే 18 ఇయర్స్ అయింది ఇండస్ట్రీకొచ్చి. సో, నేను మంచి మంచి ప్రాజెక్ట్స్‌లో చేయాలనేది నా కోరిక. సో, ఒక స్టేజ్ వస్తుందని అనుకున్నా గాని అవ్వలేదు. సో, అటువంటిది నాకు తెలుగు ఇండస్ట్రీకొచ్చేసరికి ఓకే. 'కృష్ణ ముకుంద మురారిలో' ఏదైతే నేను రోల్ చేశానో దానివల్ల చాలా పాపులర్ అయ్యాను. ఎంత పాపులర్ అంటే సీరియల్స్‌కి కూడా ఇటువంటి ఆదరణ దక్కిద్దా? నిజంగా అది తెలుగులో అది చాలా అంటే తెలుగులో మీరు గాని గమనిస్తే ఒక సీరియల్ యాక్టర్‌నైనా, ఒక జబర్దస్త్ యాక్టర్‌నైనా సపోజ్ అంటే మీరు మీరు అర్బన్, సెమీ అర్బన్ ఏరియాస్‌లో ఉంటే మీకు అర్థం కాదిది. సెమీ అర్బన్ ఏరియాస్‌లో ఉన్న అర్థమైద్ది. రూరల్ ఏరియాలో ఉంటే ఇంకా అర్థమైద్ది. అంటే ఒక రూరల్ ఏరియాలో ఒక జాతర జరిగినా, లేకపోతే ఒక ఈవెంట్ జరిగినా వీళ్ళని చీఫ్ గెస్ట్‌లుగా పిలుస్తారు. జబర్దస్త్‌లో ఉన్నోళ్ళు గాని, సీరియల్‌లో ఉన్నోళ్ళు. వాళ్ళని చూసేదే ఎక్సలెంట్ అన్నమాట. అంటే వాళ్ళు పడిన కష్టం మొత్తం మర్చిపోతారు. సపోజ్ మా ఊరి ఒక చిన్న ఊరనుకో. ఒక ఈవెంట్‌కి ప్రేరణని పిలిచామనుకో. ఇంకేం లేదు. అమ్మమ్మ కూర్చోమ్మ, అమ్మ థమ్సప్ తాగుతావా? అమ్మమ్మ ఏం తెచ్చియమంటావు? ఇట్లా అడుగుతారు. సో, అవన్నీ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్‌గా ఉండే అంశాలు. ఇప్పుడు అదే నేను అర్బన్ ఏరియా అనుకుని అర్బన్ ఏరియాలో ఎవరి లైఫ్ వాళ్ళది. ఎవడి మెట్రోలో వాళ్ళు ఎళ్తుంటారు. ఎవడు ఇది వాళ్ళు చేస్తుంటారు. ఎవడి గోల వాడిది. ఎవడి ప్రపంచం వాడిది. ఎవడు ఒకటో తారీఖు సాలరీ కోసం వాడు పోరాడుతానే ఉంటాడు పరిగెత్తుకుంటా. పొల్యూషన్ లేదు, ట్రాఫిక్ లేదు, ఏమీ లేదు. నడుము విరిగిపోయినా గాని కష్టపడాల్సిందే. ఊళ్ళల్లో కూడా కష్టపడిన ఆ రిలాక్సేషన్ ఉంటది అట్‌లీస్ట్ ఊళ్ళల్లో. సో, గాడి చెప్పింది గదా! యాహ్! నెక్స్ట్ ఆహ్, అంటే ఇప్పటినుంచో కష్టపడుతున్నా ఆ గుర్తింపనేది నాకు తెలుగులో వచ్చింది అని చెప్తా. ఒక సీరియల్‌కి ఇంత ఆదరిస్తారా అని అనుకున్నాను. మెట్రోలో మాస్కేసుకొని వెళ్ళేదంట ఈమ. జనరల్‌గా ఏంది అదే చెప్తది. నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. ఒక పిచ్చిదానిలాగా ఎళ్ళిపోయేదాన్ని. మాస్కేసుకున్నప్పుడు ఆ పైన కనుబొమ్మలు, కళ్ళను చూసి గూడా "ఏ కృష్ణ" అని పిలిచేవాళ్ళంట. అంటే ఎంత దగ్గరయ్యాను నేను, ఎంత దగ్గరయ్యానని. అంటే చూడండి దీంతో పాటు మనం అర్థం చేసుకోవాల్సిందేందంటే, ప్రేరణ మెట్రోలో ట్రావెల్ చేస్తుందంటే చాలా నార్మల్ లైఫ్‌ని లీడ్ చేసిందామె హైదరాబాద్‌లో. అంటే ఇవాళ రేపు ఏందంటే కొంచెం డబ్బులు రాంగానే కారు. ఇంకొంచెం డబ్బులు రాంగానే ఒక అసిస్టెంటు. ఇంకొంచెం డబ్బులు రాంగానే ఇంకొకటి. సో, ఈమెకి ఆ మనీ వాల్యూ తెలిసిన అమ్మాయిలాగానే కనిపిస్తుంది నాకు. సో, అంటే 'బిగ్ బాస్‌లో' కూడా కొన్ని కొన్ని చూసాం కాబట్టి ఆ మనీ జాగ్రత్తుంది. అది ఉండాలి గూడా లైఫ్‌లో. అది ఉండటం తప్పే గాదండి. సో, మనీ ఇవాళ రేపు మీరెన్ననుకున్నా అబ్బా! మంచితనం ఉండాలి గానీ, మనీ ఎందుకురా? మానవత్వం ఉండాలి గానీ, మనీ ఎందుకురా? ఎన్ని బుల్‌షిట్ మాటలు మీరు నమ్మొద్దు. కోసంత మనీ మీరు గాని ఎనకేసుకపోతే జీవితం అంధకారం అయిపోద్ది. ఆ మనీనే మీ దగ్గరుంటే మిమ్మల్ని ఎవ్వరు చూడకపోయినా ఒక ఏజొచ్చాక అంటే ఇవాళ రేపు ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎలా తయారైనియంటే, మన ఇంటికంటే బాగా తయారైనియి. అంటే దాంట్లో కూడా రకరకాలు 20,000కి, 50,000కి, ₹1,00,000 కూడా ఓల్డ్ ఏజ్ హోమ్‌లున్నాయి. అంటే వాళ్ళింకా అంటే మనం చూస్తుంటాం గదా! మా కమ్యూనిటీలో గాని, బయట గాని అక్కడ చూస్తుంటా గదా నేను. అంటే ఇక్కడ కుదరక వెళ్ళిపోయినప్పుడు మొత్తం వాళ్ళే ఇంకా ఏ టు జెడ్ ఇంట్లో వాళ్ళకి కూడా ఇది కుదిరిద్దో లేదో. వాళ్ళకింక ఒకటేంటి, రెండేంటి అన్నీ ఇంకా డబ్బుండాలే గాని నీ లైఫ్ బిందాస్. మానవత్వం ఉండాలి గాని ఇదేందిరా, మంచితనం ఉండాలి గాని ఇదేందిరా అని అన్నీ దోచిపెట్టావనుకో బిడ్డలకి, కూతుర్లకి, అల్లుళ్ళకి అన్నీ ఖతం. తర్వాత ఎవడు హాయ్, బాయ్ అంటాడు. నీ జీవితం అంధకారం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. డబ్బు చాలా వైటల్ రోల్. ఎవరన్నా జెప్పినా ఎక్కించుకోవద్దు. మంచితనం ఉండాలిరా, డబ్బెందుకురా అంటే, సరేరా మంచితనం నువ్వు ఉంచుకోరా. ఒక 10,00,000 డబ్బు ఇయ్యిరా అని అడగండి. అప్పుడు తెలిసిద్ది వాడి మంచితనం ఏంటో. మాటలే ఇయి. ఓకే. ఎవ్వడు ఏం జేయడు. మనీ గావాల్సిందే లైఫ్‌లో. రైట్. అప్పుడు పిచ్చిదానిలాగా రెడీ అయిపోయాను. గుర్తుపట్టలేరనుకున్నా. అయినా గుర్తుపట్టారని జెప్తా. ఇక్కడ శేఖర్‌ని గుర్తు చేసుకుంటది. శేఖర్ అన్న వచ్చి నీలో ఉన్న చైల్డ్ ఏమైందన్నప్పుడు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఓహ్! కరెక్టే కదా! సో, అవన్నీ ఆలోచిస్తే ఇక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో అలా ఉండటం ఒక్కోసారి గేమ్స్ ఆడతా రకరకాలుగా ఉండాల్సొస్తది గదా! సో, అన్నట్టు మాట్లాడతానే ఎనీహౌ మొత్తానికి నాలో ఉన్న డిఫెక్ట్సు, నాలో ఉన్న క్వాలిటీసు, నాకు నచ్చనివి నాకే చెప్పినప్పుడు వీటిని మనం కరెక్ట్ చేసుకోవచ్చు గదా! వీటిని కరెక్ట్ చేసుకుంటే ఆహ్, ఏవైతే రాంగ్స్ ఉన్నాయో అవి మొత్తం గాని మార్చుకోగలిగితే బయట లైఫ్ చాలా బాగుంటుంది. పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా అని ఆమె చెప్పిన మాటలు మాత్రం ఎక్సలెంట్ అబ్బా! అంటే కెరీర్ గురించి చెప్పిన మాటలు నిజంగా చాలా సెంటి అనిపించింది నాకైతే. అంటే ఇవాళ రేపు కొంత రాంగానే చాలామంది అంటే ఇండస్ట్రీ పీపుల్ కొంతమంది ఉంటారండి అట్లా. అంటే వాళ్ళకి తెలీదు. మనీ వాల్యూ తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేదో ఇంత కష్టపడతావా?
కృష్ణానగర్‌లో ఒక రూమ్ తీసుకుంటావు, వేషాల కోసం తిరుగుతుంటావు అన్నపూర్ణ స్టూడియోలకి. భలే భయంకరంగా డెమోలు ఇస్తా ఉంటావు. ఇచ్చినాక ఒక అవకాశం వచ్చాక సో, నీకంటూ వెనక అప్పులుంటాయి. నీ కోసం కష్టపడ్డోళ్ళకి ఇదుంటాయి. సో, డబ్బు సేవింగ్ అనేది బిగించేయరు కొంతమంది. ఆ లోకంలో పడిపోతారు. ఆ మాయా లోకంలో. వచ్చేసాం గదా! యోయో ఓకే. నెక్స్ట్ పబ్బెక్కడ? అదెక్కడ? ఇదెక్కడ? ఎళ్ళటం, యోయో అంటాం. నెలయ్యేసరికి డబ్బులు లేకపోవటం. సో, ఇదంతా ఎంత నీకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు బాగానే ఉంటది. ప్రాజెక్ట్ లేనప్పుడు ఈ అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూ చేయాలి. ఈ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అలా కంటిన్యూ చేయాలి. అప్పటికే నువ్వు ఒక కారు కొనుంటావు. ఒక డ్రైవర్‌ని పెట్టుకొనుంటావు. ఇంకో కథ, ఇంకో కమామేషు. ప్రాజెక్ట్ ఉన్నన్నాళ్ళు బాగుంటది. ప్రాజెక్ట్ పోతే ఎవడు చూస్తాడు నిన్ను? ప్రాజెక్ట్ ఉన్న వరకే నీకు ఆ ప్రొడ్యూసర్ డబ్బులిస్తాడు. లేకపోతే సో, ఇవన్నీ మ్యాటర్స్ అన్నమాట లైఫ్‌లో. సో, అవి చాలా బాగా మేనేజ్ చేయగలదేమో అని అనిపించింది నాకు ప్రేరణ. ఎందుకంటే మెట్రోలో జర్నీ చేశానని చెప్పినప్పుడు గాని ఇవన్నీ. సో, దట్స్ ఆల్ అబౌట్ ప్రేరణ సేవ్ అండి. 'నబీల్ లేవి' గురించి ఆల్రెడీ చెప్పాను. 'నబీల్ లేవి' సూపర్ ఉందన్నమాట. సో, ఈరోజు మళ్ళా మనము ఎపిసోడ్‌లో చూసినప్పుడు మాట్లాడతాను. 'నిఖిల్ ఏవి' గురించి చెప్పాను, 'గౌతమ్ ఏవి' గురించి చెప్పాను, 'అవినాష్ ఏవి' గురించి. 'ప్రేరణ ఏవి' ఒక్కటి మిస్ అయ్యాను. ఏమైనా ఎపిసోడ్ ముందే ఈ వీడియో చేయాలి అంటే టైం కొంచెం ఉంది కాబట్టి నాకు కొంతమంది మెసేజ్ చేశారన్నమాట. నేను అన్‌ఫార్చునేట్‌లీ బయటున్నా ఈ రోజంతా. ఏమైనా రాంగానే ఫస్ట్ ఈ వీడియో చేయాలని 'ప్రేరణ ఏవి' గురించి చేసి మిగిలిన దానికెళ్తున్నాను. దట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.